మరి ఇదే ఇష్యూకి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా ఫిల్మ్ రిపోర్టర్ వెంకట్ సిద్ధంగా ఉన్నారు. వెంకట్, ఎస్ జానకి గారు అంటే తెలియని వారు ఉండరు. ఆమె పాటల లోకంలో మనందరినీ ఆ పూదోట్లు విహరింపజేసేలా చేశారు. మరి ఆమె మృతి నిజంగా అందరికీ తీరని లోటు. మరి చెప్పండి, డీటెయిల్స్ ఏంటి, ఎప్పుడు అంత్యక్రియలు చేయబోతున్నారు, ఏంటి అన్న విషయాలు. భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఒక మహోన్నతమైనటువంటి గాన కోకిల కాలం ముగిసిందని చెప్పుకోవచ్చు. ప్రముఖ నేపథ్య గాయని ఎస్ జానకి నిన్న సాయంత్రం 7:30 ఆమె కన్నుమూశారు. ఆ ముఖ్యంగా ఆమె మరణ వార్త విన్న వెంటనే అటు సంగీత ప్రియులతో పాటు ఇటు సినీ ప్రముఖులు శోక సముద్రంలో మునిగిపోయారని చెప్పుకోవచ్చు. ఆ ఆమె కొంతకాలంగా వృద్ధి సంబంధించినటువంటి వయసు మళ్ళడంతో ఆమె కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే ఆమెకు సంబంధించి హార్ట్ హార్ట్ అటాక్ రావడంతో కూడా ఆమె చికిత్స పొందుతూ మరణించినట్టుగా కూడా మనకు డాక్టర్లు వెల్లడించడం జరిగింది. అయితే గత కొంతకాలంగా ఎందుకంటే ఆ ఆమె కుమారుడు జనవరి 22 మురళీకృష్ణ అని ఆయన జనవరి 22న ఈ సంవత్సరం చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయినప్పటి నుంచి కూడా ఆమె ఎక్కువగా బాధపడుతూ ఉండడం, వయోభారం కూడా ఉండడంతో ఈ 2 సమస్యలు ఆమె కోలుకోలేని పరిస్థితికి తీసుకెళ్లడమే కాకుండా ఆమె ఆ హార్ట్ అటాక్ తో నిన్న సాయంత్రం చనిపోయినట్టుగా కూడా మనకు క్లియర్ గా తెలుస్తోంది. ఆమె 1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు సంబంధించి రేపల్లె మండలంలోని పల్లెపట్ల గ్రామంలో జన్మించడం జరిగింది. అంతేకాకుండా ఆమె 5 దశాబ్దాలుగా అనేక ఆ భాషల్లో ఆమె సంబంధించినటువంటి ప్రస్థానం కొనసాగిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆమె మూలాలన్నీ కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అటు ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇటు తెలంగాణలో కూడా ఉండడం విశేషం అని చెప్పుకోవచ్చు. ఆమె కెరీర్ లో ముఖ్యంగా ఆమె తండ్రి ఒక స్కూల్ టీచర్ కావడంతో ఆమె గుంటూరులో పుట్టినా కూడా తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సిరిసిల్లలో ఆమె కొంతకాలం నివసించడం జరిగింది. సిరిసిల్లలోనే ఆమె స్కూలింగ్ జరిగింది. ఆ సమయంలోనే దాదాపుగా 3 ఏళ్ల వయసులోనే ఆమె మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ తో ఆమె అనేక స్టేజ్ కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయడమే కాకుండా ఆ స్టేజ్ కార్యక్రమాల్లో ఎక్కువగా లతా మంగేష్కర్ కావచ్చు, ఆ తరం ఉన్నటువంటి సింగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాటలన్నీ కూడా పాడుతూ ఆమె స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇవ్వడం మొదలుపెట్టింది. అయితే ఆ కెరీర్ మొదలలో కూడా ఆమె కొంతకాలం అటు కరీంనగర్, సిరిసిల్లతో పాటు హైదరాబాద్ నగరంలో కూడా ఆమె కొంతకాలం నివసించడం జరిగింది. హైదరాబాద్ కు సంబంధించినటువంటి ఆయన మామ సీతాఫల్ మండిలో ఉండేవారు. అక్కడ కూడా కొంతకాలం ఆమె జీవించడం జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే ఈ పాటలు సంగీతం మీద ఆసక్తితో ఆమె ప్రోగ్రామ్స్ ఇవ్వడం మొదలుపెట్టిందో ఆమె మొట్టమొదటిగా 1957లో తమిళ చిత్రం విధియన్ విలయట్టు అనే సినిమా ద్వారా ఆమె ఆమె మొట్టమొదటి పాటను మొదలు పెట్టడం జరిగింది. అంతేకాకుండా దాదాపుగా 5 దశాబ్దాల పాటు అనేక తరాలకు సంబంధించినటువంటి హీరోయిన్లకు ఆమె పాటలు ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఎంతో మంది సినీ దర్శకులు ముఖ్యంగా ఇళయరాజా, బాలసుబ్రహ్మణ్యం, జానకికి సంబంధించినటువంటి కాంబినేషన్ లో ఎన్నో హిట్లు ఆమె ఇవ్వడం జరిగింది. ఆమె ప్రస్థానం కొన్ని వేల పాటలు ఇళయరాజా సంగీతం సంబంధించినటువంటి అప్పట్లో ఉన్నటువంటి యూత్ కి ఎంతో అట్రాక్ట్ ఉన్నటువంటి పాటలు ఆమె పాడడం జరిగింది. ఎన్నో అంటే ఆమెకు సంబంధించినటువంటి గాత్రంలో ఆమె మిమిక్రీని చేస్తూ కూడా పాడడం ఆమె ఒక స్పెషాలిటీ. అంతేకాకుండా ఆమెకు సంబంధించినటువంటి గాత్రానికి సౌత్ ఇండియన్ నైటింగల్ గా కూడా ఆమె ఒక ప్రత్యేక గుర్తింపే కాదు, ఒక టైటిల్ ని కూడా సొంతం చేసుకుంది. అప్పట్లో ఆమె పాటలు పాడుతున్నప్పుడు అటు చిన్న వయసులో ఉన్నటువంటి పిల్లల్లాగాను అటు వయోవృద్ధులైనటువంటి ముసలి వాళ్ళ కూడా పాట పాడడం అనే దాంట్లో ఆమె నేపథ్యం సంపాదించుకుంది. ఆ తర్వాత దాదాపుగా ఆమెకు ఇటు 4 సార్లు కేంద్ర ప్రభుత్వం అవార్డులతో పాటు 30 రాష్ట్రాల నుంచి దాదాపుగా అనేక అవార్డులను ఆమె పొందడం జరిగింది. అయితే ఆ తర్వాత ఆమె సంబంధించినటువంటి ఆ పురస్కారాలతో పాటు తమిళ ప్రభుత్వం కలైమామణి పురస్కారాన్ని కూడా అందించడం జరిగింది. అయితే దీనికంతా కూడా ఈమె ప్రస్థానాన్ని చూసి మైసూర్ విశ్వవిద్యాలయంలో గౌరవ డాక్టరేట్ కూడా అందుకోవడం జరిగింది. ఆమె ప్రస్థానం కొనసాగుతూనే కొంతకాలం హైదరాబాద్ తర్వాత వివాహానంతరం ఆమె చెన్నైలో స్థిరపడింది. చెన్నై నుంచి అనేక సందర్భాల్లో అటు మలయాళ, కన్నడ పాటలు ఎక్కువగా పాడడంతో ఆమె ఎంతో ఫేమస్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే ఆమె సంబంధించినటువంటి దక్షిణ భారతంలో 2013లో ఆమె
కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని కూడా అనౌన్స్ చేసింది. కానీ దక్షిణ భారతదేశంలో కళాకారులను గుర్తించట్లేదనే ఒక్క కారణంతోనే ఆమె ఆ అవార్డుని కూడా సున్నితంగా తిరస్కరించడం అప్పట్లో చాలా చర్చనీయాంశమైంది. ఎందుకంటే పద్మభూషణ్ అనే అవార్డు రావడమే ఒక గొప్ప అనుకుంటే, ఆ అవార్డుని కూడా తిరస్కరించిన ఏకైక కళాకారిణి కూడా ఆమె ఎంతో గుర్తింపు పొందింది. అంతేకాకుండా ఆమె పాటలు రచించడంతో పాటు కర్ణాటక సంగీతము, అంతేకాకుండా సంగీత దర్శకురాలుగా కూడా తనకు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. 'మౌన పోరాటం' అనే చిత్రానికి ఆమె సంగీత దర్శకురాలుగా ప్రత్యేక గుర్తింపు, మూడవ మహిళగా కూడా ఆమె చరిత్ర సృష్టిందని చెప్పుకోవచ్చు. ఈమె ఎక్కువగా కృష్ణుడికి, సాయిబాబాకు భక్తురాలవడంతో అనేక పాటలు, భక్తులకు సంబంధించినటువంటి పాటల్లో, మీరాబాయికి సంబంధించినటువంటి భక్తి గీతాల్లో అనేక ఆల్బమ్‌లు ఆమె విడుదల చేయడం జరిగింది. అప్పట్లో సినిమాలతో పాటు ఇటు భక్తి గీతాలకు సంబంధించినటువంటి పాటల్లో ఆమె చేసినటువంటి ఆహ్ దాదాపుగా 5 తరాల సినిమా రంగానికి సంబంధించినటువంటి అందరికీ ఈ పాటలు పాడడమే కాదు. అయితే దాదాపుగా ఇటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడం భాషలతో పాటు 17 భాషల్లో ఆమె పాటలు పాడడమే కాకుండా జపాన్ లాంటి లాంగ్వేజ్‌లో కూడా, జపాన్ ఇంగ్లీష్ లాంటి లాంగ్వేజ్‌లో కూడా ఆమె పాటలు పాడినటువంటి చరిత్ర ఆమెకుంది. అయితే కెరీర్ బిగిన్‌లో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఆమె, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న, స్థిరపడింది మాత్రం చెన్నైలోనే. చెన్నైలో స్థిరపడిన తర్వాత వివాహం అయిన తర్వాత అక్కడే ఉండింది. ఆమెకు మురళీకృష్ణ అనే కుమారుడున్నాడు. భర్త మరణం తర్వాత మురళీకృష్ణ హైదరాబాద్‌లో బంజారాహిల్స్‌లో ఉండేవాడు. అయితే భర్త మరణానంతరం ఆమె మురళీకృష్ణతో పాటు బంజారాహిల్స్‌లోనే ఉంది కొంతకాలం. ఆ తర్వాత హైదరాబాద్‌కు సంబంధించినటువంటి శివారు ప్రాంతంలో మహేశ్వరం అనే ఒక ప్రాంతంలో ఆమె బీడీఎస్ అనే ఒక విల్లాస్‌లో కూడా ఆమె నివాసం కొనసాగించింది. ఆ తర్వాత ఆమె సంబంధించినటువంటి కుమారుడు కూడా సినీ కళాకారుడుగా 'వినాయకుడు' అనే సినిమాలో ఆయన నటించడం జరిగింది. అయితే మురళీకృష్ణ మరణానంతరం ఆయ ఆయనకి సంబంధించినటువంటి జీర్ణించుకోలేకపోవడంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి ఆమెను మైసూర్‌కి షిఫ్ట్ చేయడం జరిగింది. ఆమె మైసూరు నివాసంలో చాలా కాలంగా ఉంటున్నారు. ఆ తర్వాత ఈ ఈ ఆరోగ్య సమస్యలు రావడంతో హాస్పిటల్‌కి తీసుకెళ్లడం కుటుంబ సభ్యులు. అయితే అపోలో ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది. మైసూరులోని అపోలో ఆసుపత్రిలో నిన్న సాయంత్రం 7:30 ఆమె తుది శ్వాస విడిచారు. అనంతరం ఆ హాస్పిటల్‌కి సంబంధించినటువంటి ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆమె మరణ వార్త విన్న వెంటనే ఇటు సినీ ప్రముఖులతో పాటు అటు రాజకీయ నాయకులు కూడా చాలా మంది ఆమెకు సంబంధించినటువంటి మరణ వార్తను ఆమెకు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ కూడా పోస్ట్ చేయడం జరిగింది. అటు ప్రధాని నరేంద్ర మోడీ కూడా సోషల్ మీడియా ద్వారా ఆయన ఎక్స్ వేదికగా ఆయన ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా ఇటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు అనేక మంత్రులు కూడా ఆమెకు సంబంధించినటువంటి మరణ వార్తపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ పోస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు సినీ నటుడు చిరంజీవి, అటు బాలకృష్ణ కూడా తమకు సంబంధించినటువంటి అనుభవాలను గుర్తు చేసుకుంటూ, ఎందుకంటే వాళ్ళ బిగినింగ్ కెరీర్ లో ఎన్నో పాటలు, ఎన్నో హిట్ సాంగ్స్ కూడా జానకమ్మ పాడినటువంటి ఓకే. పాటలు విన్నప్పటి నుంచి గుర్తు చేసుకుంటూ ఉంటామని, ఆ సన్నివేశాలన్నీ గుర్తొస్తుంటాయని కూడా వాళ్ళు సోషల్ మీడియాలో ప్రకటించడం. అంతేకాకుండా మరికొద్ది సేపట్లోనే, అంటే 8 గంటల నుంచి 4 గంటల వరకు ఆమె పార్థివ దేహాన్ని మైసూరులో మహారాజా కాలేజ్ గ్రౌండ్ లో ఇటు ప్రజల సందర్శనార్థం ఉంచుతామని చెప్పారు. ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో కొంత ఆలస్యంగా ఆమె పార్థివ దేహాన్ని తీసుకెళ్లే అవకాశం ఉంది. మరికొద్ది సేపట్లోనే మైసూరు మహారాజా కాలేజ్ గ్రౌండ్ లో సందర్శనార్థం ఉంచుతారు. అయితే ఈరోజు సాయంత్రం 5 గంటలకు మైసూరు ప్రైవేట్ ఫామ్ ఓకే హౌస్ లో అండి. ప్రభుత్వ లాంఛనాల మధ్యలో అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది అర్చన. రైట్ వెంకట్, థ్యాంక్ యూ సో మచ్.